తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులను తలుచుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ ఉద్యమకారులకు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా సాధ్యమైందో అందరికి తెలిసిన విషయం. దానిలో భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరిగే సమయంలో భారతీయ జనతా పార్టీ పరంగా అనేక ఉద్యమాలు చేయడం, ఉద్యమాల్లో పాల్గొనడము, కిషన్ రెడ్డి గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారి వారి యొక్క నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇలా కిషన్ రెడ్డి గారి పోరు యాత్ర ముగింపు సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమంలో స్వయంగా నేను కూడా గాయాల పాలవడం, టియర్ గ్యాస్ లాఠీ చార్జ్లో నాతో పాటు అనేక మంది కార్యకర్తలు గాయాల పాలు కావడం, కరీంనగర్ గడ్డ మీద కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని నేను, అనేక మంది కార్యకర్తలు కూడా ఉద్యమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటు సాక్షిగా మా నేత వాళ్ళ తెలంగాణ ఆడబిడ్డగా భావించే, తెలంగాణ ప్రజలు ఆడబిడ్డగా భావించినటువంటి సుష్మా స్వరాజ్ గారు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలను ఆపే విధంగా వాళ్ళు కూడా భరోసా నింపే ప్రయత్నం చేయడము, అప్పుడు జాతీయ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడము, భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటున్నారు, వాస్తవాలు గ్రహిస్తున్నారు కూడా. దాంతోపాటు ఇలా పేపర్ స్ప్రే కానీ కారం జల్లినప్పుడు కూడా పార్లమెంట్లో తెలంగాణను సంబంధించి ఆ పేపర్స్ అన్ని చింపివేసే ప్రయత్నంలో కూడా అన్నిటినీ తట్టుకొని సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ ఒక పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదింపజేసే విధంగా కష్టపడ్డ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఇటువంటి ఆందోళన పార్లమెంట్లో జరుగుతుంటే తెలంగాణ ఉద్యమ నేతగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు కూడా ఏ రోజు పార్లమెంటుకు రాలే, ఏ రోజు చర్చల్లో పాల్గొనలే, బిల్లు ఆమోదం పొందే క్రమంలో ఓటింగ్లో పాల్గొనలే. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి మూర్ఖుడే అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దీన్ని అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దాన్ని పక్కబెట్టి ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదింపబడ్డదని చెప్పి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో స్పష్టం చేసినారు. బీజేపీని పొగడ్తలతో ముంచెత్తారు, కేసీఆర్ను అనేక సందర్భాలు విమర్శించారు. కానీ ఢిల్లీకి వచ్చి అధికారిక కార్యక్రమానికి ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీ గారిని ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లా భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అధికారిక కార్యక్రమం, సోనియా గాంధీ గారు తీసుకున్నారు, అభ్యంతరం లేదు. కానీ సోనియా గాంధీ గారిని ప్రత్యేకంగా వచ్చి ఆహ్వానించినప్పుడు ఢిల్లీలో ఈ బిల్లుకు ఆమోదం పొందింపజేసి ప్రధాన భూమిక పోషించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఆ రోజు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడు టీడీపీ నాయకునిగా ఉన్నప్పుడు బలిదేవత అన్నారు. అసలు 1400 మంది బలిదానం కావడానికే కాంగ్రెస్ పార్టీ కారణం. 2009 డిసెంబర్ 9 రోజున అప్పటి హోంమంత్రి చిదంబరం గారు తెలంగాణకు అనుకూలమైన ప్రకటన చేసి తిరిగి ఉపసంహరించుకున్న క్రమంలో ఆంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గి అప్పటి నుంచే బలిదానాల పరంపర ప్రారంభమైంది.
1400 మంది బలిదానం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు విమర్శించారు. అది వాస్తవం కూడా. కేసీఆర్ గారికి ప్రత్యేక దూతను పంపడం, కేసీఆర్ ఏ గుహల్లో ఉన్నా ఏ సందు గొంతుల్లో ఉన్నా కూడా ఆయన దొరకబట్టాలి, ఆయనకు ఆహ్వాన పత్రం ఇవ్వాలి, ఆయనను ఆహ్వానించాలని చెప్పి అంత ప్రేమలో ఉరకబోస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు ఆమోదంలో ప్రధాన భూమిక పోషించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను, కేంద్ర నాయకులను ఎందుకు విస్మరించింది? ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. ఉద్యమ ఆకాంక్షలు తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసినటువంటి మూర్ఖుడు కేసీఆర్ గారు. ఉద్యోగులు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాలు, పేదలు కానీ అందరినీ బతుకులు నాశనం చేసినటువంటి మూర్ఖుడు కేసీఆర్ గారు. 6 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది కేసీఆర్ గారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను నట్టేట్లా ముంచిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ సేమ్ అదే పందాన్ని కొనసాగిస్తున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ఉద్యమ ఆకాంక్షల నుంచి మాట లేదు, ఉద్యమకాలను గుర్తించే స్థితిలో లేదు. కాళేశ్వరం విచారణ పెడుతోని దాన్ని పక్కన పెట్టారు. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా కమిషన్లు కక్కుర్తిపడి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. కాళేశ్వరంలో కమిషన్లు ముట్టినాయి, విచారణ పక్క పెట్టారు. ఫోన్ ట్యాపింగ్లో పైసలు ముట్టినాయి, విచారణ పక్కకు పెట్టారు. ధాన్యం కొనుగోలులో కమిషన్లు ముట్టినాయి, విచారణ పక్క పెట్టారు. ఇలా ఏఐసిసికి తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎంగా మారింది. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి ముడుపులన్నీ కూడా ఏఐసిసికి ముప్పుట చెప్పే క్రమంలోనే ఈ విచారణను మధ్యలో నిలిపివేసి కొత్త డ్రామాకు తెరలేపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు ఒకటే. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ను ఇది అధికారిక కార్యక్రమం. సోనియా గాంధీ గారిని తెలంగాణ రప్పించి కేసీఆర్ గారిని ఆహ్వానించి వీళ్ళిద్దరినీ ఒకే వేదిక పంచుకునే విధంగా ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ వేసింది. వాళ్ళిద్దరిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టాలి, ఒకే వేదిక పంచుకోవాలి. కారణం ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్లో కానీ కాళేశ్వరం కానీ కేసీఆర్ కుటుంబం జైలుకు పోయినట్టు అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్లో నిందితులుగా భావింపబడుతున్న వ్యక్తులు వాళ్ళ వాంగ్మూలంలో, వాళ్ళ స్టేట్మెంట్లో క్లియర్గా కేసీఆర్ పేరు చెప్పారు. కేసీఆర్కు ఇప్పటికే నోటీసులు ఇవ్వాల్సిందే, ఇవ్వలేదు. కేసీఆర్ కేసు ఫైల్ చేయాల్సిందే, చేయలేదు. కాళేశ్వర విషయంలో ఇప్పటికే విచారణ జరపాల్సిందే, చేయలేదు. కాబట్టి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ఎవరిని మేనేజ్ చేయాలనో, ఏది చేయాలనో, ఏ విధంగా ప్రలోభపరచుకోవాలనో అన్ని రకాలుగా తయారు చేసుకున్నాడు. కాంగ్రెస్ ఆది నాయకత్వాన్ని ఒప్పించినాడు, మెప్పించినాడు, అన్ని రకాల అరుచుకున్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి గారి మీద పక్క ఒత్తిడి వస్తుంది. కాబట్టే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతవరకు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు. ధాన్యం కొనుగోలు కూడా ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు. కాళేశ్వర విషయంలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే ఎన్నికల తర్వాత, పార్లమెంటు ఫలితాల తర్వాత నేను గతంలో అన్నాడు, తెలంగాణ రాష్ట్రం మీరు ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పి అన్నాడు. చేయలేదు. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆయన అవినీతి అక్రమాలను బయటికి వస్తున్నాయి. కాబట్టి ఆయన కుటుంబం ఆయన జైలుకు పోయే అవకాశం ఇప్పటికే బిడ్డమైంది. మళ్ళీ నేను నా కొడుకు జైలుకు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా, నా జోలికి రాకండి, నా మీద కేసులు పెట్టకండి అని చెప్పి ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు జరిగినాయి. పెద్ద ఎత్తున ఏం జరగాలో, ఏం ముట్టాలో అవి ముట్టినాయి. కాబట్టి ఆ రహస్య ఒప్పందంలో భాగమే ఈ తతంగం అంతా. సరే, సోనియా గాంధీ వస్తారా రారా, వారికి ఏ విధంగా నివేదికలు అందినాయి, రేపు కార్యక్రమంలో పాల్గొంటే ఏ విధంగా తప్పుడు సమాచారం పోతుంది, ప్రజలు ఏ విధంగా వాస్తవాలు గుర్తిస్తారు అని చెప్పి వస్తారా రారా వేరే విషయం. కానీ బీజేపీ నాయకులు పిలవకుండా ఇలా మేము ఉద్యమాలు చేస్తాం, పార్లమెంట్లో బిల్లును మేము ప్రైవేట్ బిల్లు పెడతా అంటే భయపడి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వాళ్ళ
బిల్లుకు మద్దతు ఇచ్చింది మేము. భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఢిల్లీకి వచ్చినప్పుడు కనీసం బీజేపీ కేంద్ర నాయకులను ఆహ్వానించకుండా కేవలము తెలంగాణ రాష్ట్ర బిల్లును వ్యతిరేకించుడు, బిల్లు ఓటింగ్లో పాల్గొన్న వ్యక్తిని చర్చల్లో పాల్గొనలేనటువంటి కేసీఆర్ను అంత ప్రత్యేకంగా ఆహ్వానించడం అంతర్యమైంది. ఇదే మొత్తం వెనుక ఉన్న తతంగం అంతా ఇదే. ఇద్దరు కలిపి ఒక వేదిక పంచుకోవడం, రాజు గురించే ప్రయత్నం చేయడం, రాజు గురించుకోవడం, ప్రజలకు ఒక సందేశం ఇవ్వడము, సంకేతం ఇవ్వడము, దీని ప్రజాస్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడము, తద్వారా ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ విషయాలను గ్రహించే అవినీతిపై సిబిఐ విచారణ కోరాలని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి దీని మీద కేంద్ర నాయకులు ఎందుకు విలువలేదో, కేసీఆర్ మీద అంత ప్రేమ ఎందుకో, ఇది అధికారిక కార్యక్రమమా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. కాంగ్రెస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణ జరుగుతున్న సిబిఐ కంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చాలా ఇంపార్టెంట్ కదా. ఒక్క 41 వాంగ్మూలం స్టేట్మెంట్ కడేసారు, ఒక్కసారి 2 సార్లు. కనీసం కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ పేరు చెప్పిండు, అనే మా పెద్ద ఆయన అని చెప్పి కేసీఆర్ పేరు కూడా చెప్పిండు. సిబిఐ అనేది దర్యాప్తు సంస్థ, కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థ. ఇప్పుడు అధికారంలో కేంద్రమే ఉంది, కేంద్రం తలుచుకుంటే చేయొచ్చు కదా. ఇప్పుడు సిబిఐ రాకుండా అసెంబ్లీలో చట్టం తీర్మానం చేశారు కదా, దాన్ని రద్దు చేయమని చెప్పండి సార్. అప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర విచారణాధికారులు చేసినటువంటిదేమో సరిగా లేదా అనేదే కదా, అందుకే సిబిఐ చేస్తలేరు. అందుకే సిబిఐని అడుగుతున్నారు. అప్పుడు సిబిఐ కేంద్రంలో ఉన్నటువంటి దాంతో ఉండి వాళ్ళు కూడా అదే విధంగా వ్యవహరించవచ్చు కదా. ఆ రకమైనటువంటి సిబిఐ రావద్దనే తీర్మానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ ఇచ్చినా కూడా సిబిఐ ఆ విధంగా ఎలా మేనేజ్ చేయదని మనం అయితే చెప్పగలుగుతాం. ఆ రకమైన ఇష్యూ రాదు. కవితక్కని అరెస్ట్ చేయాలి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వచ్చి కలిసిపోతుంది, అందులో భాగంగా డీల్ కుదిరిందని కూడా అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్ అంటున్నారు. అవును, కాంగ్రెస్ తో డీల్ కుదిరింది. అందుకే ఫోన్ ట్యాపింగ్ అంత డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా ఇద్దరిది. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు పోతున్నారంటే మీరు సిబిఐ అడ్డు పెట్టుకుని వాళ్ళని మీద అరే మరి అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండు అనే ఇప్పటికిచ్చి 15 రోజులే 2 సార్లు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు మరి కేసీఆర్ నుంచి విచారణ ఎందుకు పిలుస్తలేరు? కేసీఆర్ విచారణ పిలిచి కేసీఆర్ 41 నోటీసులా లీగల్గా ఎట్లుంటే అట్లా ఇస్తే మేము సిబిఐ విచారణ ఎందుకు కొడతాం? అప్పుడు సిబిఐ విచారణ కొడితే ప్రజలు మనం తప్పు కొడతారు. మాకేమవసరం? రాష్ట్రపతి ఎంక్వైరీ చేస్తలేనే కదా, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందనే కదా. మా ఎలక్షన్ కోడ్ విచారణ సంబంధమైంది విచారణ చేస్తలేరా? ఒక్కసారి సమీక్ష ఎందుకే? సమీక్ష నీకేమవసరం? సమీక్ష విచారణ సంస్థలు విచారణ చేస్తున్నాయి. నోటీసులు ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రికి చెప్పి నోటీస్ ఇస్తారా? లేకుంటే ఇంకోటి చెప్పి నోటీస్ ఇస్తారా? సోనియా గాంధీ చెప్పి నోటీస్ ఇస్తారా? ఎవరు చెప్పి నోటీసులు ఇవ్వాలి? నోటీస్ ఇచ్చేటోళ్ళు ఎవరు? ఇలా కనీసం ఇంతవరకు ఈ విచారణ విషయంలో లీకీలు ఇస్తున్నారు తప్ప అధికారికంగా ఎక్కడ కనీస ప్రకటన చేస్తలేరు. ఇప్పటికి వట్టి విషయాల్లో బాధగా మంత్రులు వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటారు. అధికారికంగా ఇంత ఒక్క ప్రకటన చేస్తలేరు, లీకులు ఇస్తున్నారు. అంటే ఏం జరిగింది, ఏం జరగబోతుంది అసలు విషయం మాత్రం చెప్తున్నారు. మేము కేసీఆర్ ఇలా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పి అన్నాడు. భార్యాభర్తల ఫోన్లు విన్నారని చెప్పి అన్నారు. అన్ని రకాలు చెప్పారు. దాంతోపాటు కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు పాల్పడని ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇక ముఖ్యమంత్రి గారే చెప్పినాక చర్యలు ఎందుకు కావాలి జరుగుతలేవు అంటున్నాం మేము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసినా అది పారదర్శకంగా ఉంటుందని ఎట్లా నమ్ముతారు సార్? మీరే చేసాక తెలుస్తుంది కదా. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు కదా, చేస్తే దాని మీద విషయం బయటకు వస్తుంది కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడో 2 years బ్యాక్ మొదలు పెడితే మొన్న కేజ్రీవాల్ అరెస్ట్, కవిత అరెస్ట్ వరకు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ లో కొంత డిలే, అంటే వాళ్ళు ఆధారాలు సేకరించడం. ఎప్పుడు ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు లిక్కర్ కేసులు చెప్పాలి, కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు అయిపోయారు. ఫోన్ ట్యాపింగ్ అది డైరెక్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళు ఎప్పుడు స్టేట్మెంట్ ఎప్పుడు రాలే. నోటీస్ ఇచ్చినాం కానీ నోటీస్ కూడా ఇవ్వలేదు కేసీఆర్. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు. నేను సిబిఐ అధికారి కాదు కదా. అప్పుడు సిబిఐకి ఇవ్వలే, కవిత బీజేపీ ఒకటి అంతా అని చెప్పన్నారు. సిబిఐ విచారణ జరిపారు. జరిపినాక వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా.
ఇక వాళ్ళ ఆధారాలను బట్టి ఉంటుంది అది. ఆధారాలను బట్టి ఉన్నటువంటి అన్ని పరిశీలించి ఆధారాలను బట్టి అరెస్ట్ చేస్తారా, లేకుంటే కేసీఆర్ చాలా మంచి వ్యక్తి, ఇంద్రుడు చంద్రుడు, ఏం చేయలేదు, అమాయకుడు, నోట్లు ఏలుపెట్టకుండా సపడతాడు కొడుకాడని చెప్పి అట్లా బయటపడి తీసిపెడతారు. మీరు ఎంపీ ప్రివిలేజ్ ఉంటుంది, ఇప్పుడు తేలిపోయింది కాబట్టి మీరు మళ్ళా అందుకే అంటున్నా ఈ విచారణలు అన్ని బయటకు వస్తే, అన్ని విచారణలు బయటకు వస్తే ఏం జరిగిందో అధికారికంగా ప్రకటన చేస్తే దాన్ని బట్టి ముందు పోతాం. ఒక ఓవరాల్ స్టేట్మెంట్తోని ఊహాగానంతో పోలేం కదా. హోమ్ మినిస్ట్రీ కంప్లైంట్ ఇస్తారు సార్, ఇచ్చి ఆల్రెడీ విచారణ జరపాలి కదా, జరిపిస్తాం కదా. ఇది ఈ విషయం అడుగునండి అవతల దినోత్సవం కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి మీద రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు విచారణ కావట్లేదు అని మీరు అడుగుతున్నారు. ఆయన అయింది మొన్న 6 నెలలు అయింది ముఖ్యమంత్రి. 6 నెలలు అంటే ఏందన్నా, ప్రధానమంత్రి గారు కానీ నెల రోజుల పడా కాదు. మేము వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు విషయంలో వీళ్ళని జొల్లేస్తాం, వాళ్ళని జల్లిస్తాం, వీళ్ళు పడేస్తాం, వాళ్ళు పడేస్తాం, అన్ని చేస్తామన్నారు. 10 సంవత్సరాల కాల వ్యవధిలో సివిల్ సప్లై శాఖ అనేది ఎందుకు నష్టాలు ఉంది? అప్పులు పక్క పెట్టండి, అప్పులు వేరు నష్టాలు వేరు, అప్పులు వేరు నష్టాలు వేరు. 50,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది, 10,000 కోట్ల రూపాయలు నష్టాలు ఉంది. సివిల్ సప్లై శాఖ నష్టాలు ఎందుకు వస్తుందన్నా? రైతుల దగ్గర కొని ఎఫ్సీఏకి ఇవ్వడానికి మధ్యవర్తిత్వం వహించే సివిల్ సప్లై శాఖ 11,000 కోట్ల రూపాయలు నష్టాలు ఎందుకు వస్తుంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సేమ్ అదే పొందను కొనసాగిస్తుంది కదా. ఆరోపణలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ విచారణకు ఎందుకు ముందుకు వస్తలేదు? ధాన్య కొనుగోలు విషయంలో కానీ, ఇలా అవతర దినోత్సవంలో కానీ ప్రతిపక్షాలని ఇతర పక్షాలు కూడా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు వారు చైర్మన్ ఇచ్చినప్పుడు దాని మీద పెద్ద స్కామ్ జరిగింది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సివిల్ సప్లైలో పెద్ద స్కామే, అప్పటి నుంచి స్కామ్. అందుకే కదా 50,000 కోట్ల రూపాయల అప్పులు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ 6 నెలల కాలంలో వస్తుంది అంటున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? సివిల్ సప్లై శాఖ ఏ విధంగా నష్టాలు ఎందుకు వచ్చింది, ఈ విధంగా అప్పులు ఎందుకు ఉందని ఒక సమీక్ష చేసుకోవాలి. సమీక్ష చేసిర్రు, సమీక్ష చేసి ఏం చేసినారు దాని మీద ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డారు, వీళ్ళు అదే పందా. వీళ్ళు పైసలు తీసుకోవాలి, ఢిల్లీకి పంపాలి, పైసలు తీసుకోవాలి, ఢిల్లీకి పంపాలి.